నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయంటారు. అవును. సో ఏ కన్నీటి వెనకాల ఏముందో తెలుసునా అని అన్నట్టు నేను ఇప్పటికీ అనుకుంటా, జీవితంలో విషాదం ఉంది, కష్టం ఉంది, ఆనందమే ఎక్కువ ఉంది. ఆనందం పాలు ఎక్కువ ఉంది. సో మిమ్మల్ని దేవుడు ఆ క్వాలిటీ ఇచ్చాడు. చాలామంది లైఫ్లో నేను ఇది చేయలేకపోయానే, నేను అది చేయలేకపోయానే, వాడు అది చేసేస్తున్నాడే, నేను ఇది చేయలేకపోతున్నాను అనేవాళ్ళని చాలామంది నా జీవితంలో చూశాను. నేను మ్యాక్సిమం ఫలానా పుస్తకం చదవాలి, ఫలానా సినిమా చూడాలి, ఫలానా హోటల్కి వెళ్ళి తినాలి, ఫలానా డిష్ తినాలి. యాప్రికాట్ డిలైట్ తింటే ఇవాళ బాగుంటుంది కదా, మంచి శనగల కూర వేసుకుని, పూరి వేసుకుని, ఉప్మా వేసుకుని, వైట్ చట్నీ వేసుకుని, టమాటా చట్నీ వేసుకుని, మొత్తం కలిపి పిండేసి పిసికేసి నవ్వులుతూ ఉంటే బాగుంటుంది కదా. అమ్మ డైరీలో కొన్ని పేజీలు కొత్త పుస్తకం వచ్చింది, ఎండమూరి ఎలా రాస్తారో అదే బాణీలో రాసాడు ఆ కొత్త కుర్రోడు, సమ్ రవి మంత్రి అని. బాగుందట బుక్. అరే ఆ బుక్ ఎక్కడ ఉందో వెతకాలరా, ఈ యావే ఉంటుంది. అంటే ఫలానా కెరీర్లోకి వెళ్ళాలి, ఇది చేసేయాలి, ఇది సంపాదించేయాలి, మేడ కట్టేయాలి, మిద్దె కట్టేయాలి, అది ఉండదు. బట్ మరపు అనేది లేకపోతే మనిషి చచ్చిపోతాడు. మరపు ఇచ్చి దేవుడు కాపాడాడు. మర్చిపోవడం అనేది ఒకటి ఉంది, దట్ హెల్ప్స్ ది హ్యూమన్ రేస్ ఫ్రమ్ లాట్ ఆఫ్ సఫరింగ్. అది నేను ఎప్పుడు అనుకుంటా, దేవుడు అది గొప్ప క్వాలిటీ ఇచ్చాడు, మర్చిపోవని. మర్చిపో, లేకపోతే కష్టం అయ్యేది. చాలా కష్టం అయ్యేది.